ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి శతకంలోని పద్యాలను వింటున్నారు. దివిజక్ష్మారుహధేనురత్న ఘనభూతి ప్రస్ఫురద్రత్న సానువు నీవిల్లు నిధీశ్వరుండు సఖుడు అర్ణోరాసి కన్యా విభుండు విశేషార్చకుడు ఇంక నీకెనఘనుండుంగల్గునే నీవు చూచి విచారింపవు లేమినెవ్వడుడుపు శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, కోరికలను తీర్చే దేవతల యొక్క కల్పవృక్షము, కామధేనువు, చింతామణి మొదలగు గొప్ప సంపదల చేత ప్రకాశించే మేరుపర్వతం నీకు ధనస్సుగా అలరారుతోంది. పద్మనిధి, మహాపద్మనిధి, నీలనిధి మొదలుగా గల నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు నీకు స్నేహితుడు. అమృతం కొరకే క్షీరసాగర మథనం జరిగినప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించింది. ఆమె యొక్క భర్తయగు శ్రీహరి నిన్ను విశేషంగా అర్చిస్తున్నాడు. అటువంటప్పుడు నీకన్నా సాటి అయిన వాడు ఈ లోకంలో లేనే లేడు. వీరిలో ఏ ఒక్కరితోనైనా చెప్పి నా దారిద్ర్యాన్ని పోగొట్టగల సామర్థ్యం నీకుంది. అయినప్పటికీ నీవేమో నా దురవస్థను చూచి కూడా విచారింపవు. నీవు తప్ప ఏ దేవుడు నా దారిద్ర్యాన్ని పోగొట్టగలడు? హాలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనం బంచున్ మోహాబంధనం వేలా నా మెడగట్టినాడవు. ఇక నిన్నే వేళ చిల్తిల్తూ నిర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలో గృంకి హిస్సి హీలామాలపు చింతనెట్లుడిపెదో శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వరా. భార్యాబిడ్డలు, తల్లిదండ్రులు, ధనం అనే పాశాల్ని నా మెడకు చుట్టి ఎందుకు బంధించావు? వీటి వ్యామోహంలో పడి నాలో ముక్తి పొందడానికి అవసరమైన భక్తి అనేది లేకుండా పోయింది. నా మనస్సులోని అజ్ఞానం అనే సముద్రం పెచ్చుమీరుతోంది, నన్ను ముంచివేస్తోంది. నిస్సహాయుణ్ణై అలా ఉన్న నేను నిన్నెప్పుడు స్మరించను? ఇటువంటి మాలపు చింత ఏ విధంగా తగ్గిస్తావో మరి. నన్ను రక్షించే భారం నీదే స్వామి శ్రీకాళహస్తీశ్వర. కాయల్గాచే వధూన ఖగ్రములచే గాయంబు వక్షోజముల్ రాయన్ రాపడి రొమ్ము మన్మథ విహర క్లేశ విభ్రాంతిచే ప్రాయంబాయను బట్ట కట్టెతల చెప్పన్ రోత సంసారమే చేయంజాల విరక్తు చేయగదవే శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, దేహం స్త్రీల యొక్క నఖక్షతములచే కాయలు కాచింది. స్థనముల తాకిడికి రొమ్ము గట్టిపడింది. కామ ప్రవృత్తి చేత నా వయసుడిగి శిరమున వెంట్రుకలు ఓడి బట్టతల ఏర్పడి అసహ్యంగా ఉన్నాను. సంసారం గురించి ఉచ్చరించేందుకు కూడా రోతపుడుతోంది. ఇక ఆ సంసార జీవనమునందు నేను ప్రవర్తింపలేను. యవ్వనారంభం నుండి ముసల్తనం వచ్చే వరకు స్త్రీలోలుడనై తుచ్చ సుఖములకు లోనై విలువైన కాలమును వృధా చేశాను. నేటికి సంసార సుఖములందు వాంఛలుడిగాయి. ఇకనైనా నన్ను విరక్తినిగా చేసి వైరాగ్యమిచ్చి ఈ బంధముల నుండి ముక్తించెయ్యి. ఓం నమః శివాయ. ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి శతకంలోని పద్యాలను వింటున్నారు.